నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఒక పావు కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకులు, వేసి కాసేపు వేయించుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగుతున్నాయి కదండి, ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వేగిపోయాయి కదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చిన్న ఎండు కొబ్బరి వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా కలిపి నీళ్ళు వదిలే వరకు ఉడకనివ్వండి. అందులో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, అర స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఫుడ్ కలర్, ఇంకా కొంచెం టేస్ట్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇంతకు ముందు చేసుకున్న టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి.
ఇలా ఆయిల్ వదిలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసి ఇలా ఉడుకుతున్నప్పుడు క్రీమ్ లేదా వెన్న ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ క్రీమ్ ఇంకా నెయ్యి వేయటం వల్ల ఈ కర్రీకి ఎంతో టేస్ట్ వస్తుందండి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.